మీది పర్సనల్ నెంబర్ మంత్ 8 ఏంటి పర్సనల్ మంత్ అంటే ఏంటో మీకు తెలీదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కింద నేను కామెంట్ బాక్స్‌లో గానివ్వండి, లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో గానీ మీ పర్సనల్ మంత్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. అది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ వీడియో పర్సనల్ మంత్ 8 వాళ్ళకి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది, మార్చి నెల ఏ విధంగా ఉండబోతుందంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు, మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్, మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్, అలానే మీ ఉద్యోగం, మీ వ్యాపారం, స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా మనం మార్చి మంత్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక ఈ వీడియో కనుక చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఒక కామెంట్ వదిలేసేయండి సరదాగా. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక, నా పేరు వివేక్ చంద్ర, నేను ఒక యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని, అలానే ప్రొనాలజిస్ట్ని. సో పర్సనల్ మంత్ 8 అనేటువంటి వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుందంటే కనుక మీకు సంబంధించిన పర్సనల్ లైఫ్ కనుక తీసుకుంటే ఈ నెలలో కుటుంబ సంబంధాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎవరైనా పాత విషయాలు అనేటువంటి దానివల్ల సఫర్ అవుతున్నా సరే ఆ పాత సంబంధాలు ఏవైతే ఉంటే అవి ఖచ్చితంగా మెరుగుపడతాయి. అలానే కాకపోతే కొంత ఒత్తిడి అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు కనుక జరిగే అవకాశం ఉంది, కానీ అవి అతి పెద్ద సమస్యగా మారకుండానే పరిష్కరించుకోండి. సింగిల్స్కి కొంత కొత్త పరిచయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ తొందరపడైతే నిర్ణయాలు తీసుకోవద్దండి. పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపించేటువంటి అవకాశం చాలా ఉందండి. ఆ అవసరం కూడా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక ప్రిడిక్షన్ అనేటువంటిది మార్చి నెల ఎలా ఉండబోతోంది అనేటువంటిది ముందలే మనం చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి విధంగా మీరు కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. లేదంటే అప్పటికప్పుడు ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్య సూచనలు, ఆరోగ్య సమస్యలు కనుక చూసుకుంటే అధిక ఒత్తిళ్ల వల్ల మానసిక అసౌకర్యం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి మీరు మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్లు కానివ్వండి, ఒక మంచి పుస్తకం అనేటువంటిది ప్రతిరోజు చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు కనిపించేటువంటి అవకాశం ఉందండి. మార్పులు అనగానే అద్భుతంగా అబ్బా నేను పాజిటివ్ వైపు వెళ్ళిపోతున్నా, నేను శాకాహారం తీసేసుకుంటాను, నేను హెల్త్కి సంబంధించిన ఆరోగ్యం తీసుకుంటాను, ఇలా కాదండి. మీ ఆహారపు అలవాట్లు దిగజారే స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్స్, అలానే అడ్డమైన బయట చెత్త చెదారం, ఈ మసాలాలు, ఈ ఆయిల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినటం అనేటువంటిది ఈ మంత్ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే హెల్త్ మీద కొంచెం బాగుంటుందండి. లేదంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే శరీర శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు అనుగుణంగా విశ్రాంతి అనేటువంటిది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారండి. సో మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటిది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి విత్ రెమెడీస్తో స్విచ్ వర్డ్స్, స్విచ్ నెంబర్స్ ఏం వాడుకోవాలి, వీటన్నిటి గురించి కూడా నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక కెరియర్ పరంగా చూసుకుంటేనండి, ఫస్ట్ మనం బిజినెస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడతామండి. బిజినెస్ చేసేవాళ్ళు ఈ నెల వ్యాపారాలకి చాలా అంటే చాలా కీలకమైంది. ఎందుకంటే కొత్త పెట్టుబడులు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ఒప్పందాల విషయంలో కూడా పూర్తి పరిశీలన అవసరం అండి. తొందరపడి నిర్ణయం అనేటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. అలానే మీకు సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే మీకు సంబంధించినటువంటి మీకు వీళ్ళు ఉంటారు కదండి, ఎవరంటే మీకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ దగ్గర వస్తువులు కొనేవాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో సంబంధాలు అనేటువంటి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. వారిని నమ్మకంగా కలిగించేటువంటి వ్యవహారాలు అనేటువంటి చేయడం అనేటువంటిది మీకు చాలా బాగుంటుందండి. మనకి చాలామంది సార్ బిజినెస్ ఆగట్లేదు మనకు కాల్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1, బిజినెస్ చేసే ముందు ఆ బిజినెస్ అనేటువంటిది మీకు సెట్ అవుతుందా లేదా అనేటువంటి చూసుకొని బిజినెస్ చేయటం అనేటువంటిది ఫస్ట్ అండి. ఇంకొకటి, మన జీవితం మీద మన నేమ్స్ యొక్క నెంబర్స్ అనేటువంటి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మీకు సంబంధించినటువంటి నేము, మీ బిజినెస్కి సంబంధించినటువంటి నేము, అలానే మీకు మీ బిజినెస్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని ఆస్ట్రాలజీ ద్వారా, అలానే మీ సిగ్నేచర్ని ఆస్ట్రాలజీ ద్వారా సరైనటువంటి విధంగా పెట్టుకుంటే రాను రాను ఖచ్చితంగా కూడా బిజినెస్లో డెవలప్మెంట్స్ అనేటువంటి వచ్చి బిజినెస్లు చాలా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. మనం చాలా మందికి కూడా మనం ఇలా కరెక్షన్ చేసాం, మంచి మొబైల్ నెంబర్స్ ఇచ్చాం, సరైనటువంటి విధంగా సిగ్నేచర్స్ని వేదిక రూపంలో సిగ్నేచర్ని డిజైన్ చేసి ఇచ్చాం. సో ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే కనుక, ఈ సర్వీస్ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే
ఈ నెలలో కొత్త అవకాశాలు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉందండి ఉద్యోగులకి. సో ఇప్పుడు మనం బిజినెస్ మ్యాన్ అయిపోయింది కదా, మనం ఆ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం మనం. కానీ ముందుగా పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగంలో అధిక బాధ్యతలు అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అది భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారబోతుంది. ఎందుకండి ఎప్పుడైనా ఆలోచించారా? మార్చి మంత్ అనగానే మనందరికీ తెలుసండి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ మంత్. ఇక దానికి అనుగుణంగానే మన యొక్క పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా 9:30కి ఆఫీస్కి వెళ్ళేవాడు కూడా 8:30కే పరిగెత్తాడు, లగెత్తిన సామిరంగా అంటాడు ఆఫీస్కి. కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీ ఆస్కార్ నటన పొందండి, ఆస్కార్ నటించండి. కానీ మీ భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక మీ ప్రతిభ ఏదైతే ఉందిగా పూర్తిగా నిరూపించుకోవాల్సినటువంటి సరైనటువంటి సమయం అయితే అధిక శ్రమ పడితే మీ స్థాయి అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే మీ యొక్క సహచరులతో కొంత ఒత్తిడిగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సహనంగా స్పందించండి, పొరపాట్లు చేయకుండా ఉండేటువంటి అవకాశం అయితే మీకు ఉందండి. ఇక ఆర్థిక విషయాలు కనుక చూసుకుంటే ఈ నెలలో మీకు ఆర్థికంగా కొన్ని పెద్ద పెద్ద మార్పులు అనేటువంటి రావచ్చండి. కొత్త ఆదాయ మార్గాలు అనేటువంటివి కనిపించేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్త పెద్ద పెద్ద పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టే ముందు 1-2 సార్లు విశ్లేషించుకోండి. అదే నేను చెప్తుందండి. న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మనం ముందుకు నడిచినప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు రుణాలు అనేటువంటి తీసుకోవాల్సి వస్తే కనుక పూర్తిగా 1-10 సార్లు ఆలోచించి ఆ రుణం తీసుకోవాలా వద్దా అని తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్గా మీరు ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా ప్రతి వారం కూడా నాకు వచ్చిన కామెంట్లు అన్నీ తీసుకొని నేను దానికి సంబంధించినటువంటి రెమెడీస్తో పాటు సరైనటువంటి స్విచ్ వర్డ్స్, సరైనటువంటి స్విచ్ నెంబర్స్ అనేటువంటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అలానే మీకు సంబంధించిన డివోషనల్ పరంగా మనం చూసుకుంటే శివునికి పూజలు చేయడం అనేటువంటిది మానసికంగా ప్రశాంతత పెంపొందిస్తుందండి. నేను అనేకమైనటువంటి వీడియోస్లో అనేకమైనటువంటి సార్లు చెప్పాను. నా క్లయింట్స్కి ఎంతోమందికి చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ ఏంటంటే చిన్న రాగి చెంబు తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ప్రతిరోజు 43 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ శివునికి అభిషేకం చేయటం వల్ల మీరు ప్రస్తుతానికి ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కరించేటువంటి మార్గం అనేటువంటిది మీకు కనిపించేటువంటి అవకాశం ఉందండి. గుర్తుపెట్టుకోండి, శివుడు బోలాశంకరుడు అండి. మీరు బంగారం ఇస్తే బంగారాన్ని స్వీకరిస్తాడు, మీరు ఏది ఇస్తే అది స్వీకరిస్తాడు. అసలు ఏది ఇవ్వలేకపోతున్నారా? మీ భక్తినే ఆయనకి నైవేద్యంగా పెట్టండి, ఖచ్చితంగా మీకు అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉంటాయండి. శనివారం రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా కనీసం 11 సార్లు పారాయణ చేయండి. శనివారం రోజు, మంగళవారం రోజు హనుమంతుని యొక్క గుళ్ళో 11 దీపాలు అనేటువంటిది వెలిగించే ప్రయత్నం చేయండి. గురువారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజ చేయటం, అలానే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజ మంత్రం అనేటువంటిది పఠించడం అనేటువంటిది చాలా లాభదాయకం అండి. ఒంటరితనం ఉండాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ ఒంటరితనం అనేటువంటి తగ్గించుకునేందుకు మెడిటేషన్, లేదంటే భక్తి పాటలు వింటో, లేదంటే భగవంతునికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని, లేదంటే ఆ దేవతకి, లేదంటే ఆ దేవునికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని కనీసం రోజుకు 108 సార్లు పఠించడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇక స్టూడెంట్స్ విషయంలో కనుక చూసుకుంటే ఈ మంత్ కొంచెం ఒత్తిడిగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ సరైనటువంటి ప్రణాళికతో విజయాన్ని మీరు సాధిస్తారండి. మీరు ఏదైతే స్టడీ ఉంటుందో స్మార్ట్ టెక్నిక్స్తో చదువుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. అరే భయ్, నాకు అర్థం కాదు, గంటలు ఫోన్లు చూస్తారు, గంటలు రీల్స్ చూస్తారు, లేదంటే రీల్స్ చేస్తారు, పిచ్చోళ్ళలాగా రీల్స్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో బాతాకాని కొడతారు, అనవసరంగా టీవీలు చూస్తూ ఉంటారు. ఒక 24 గంటల్లో 10 నిమిషాలు మీ జీవితం గురించి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించారు ఎప్పుడైనా స్టూడెంట్స్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన స్టూడెంట్స్ ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు లైఫ్ మీద దాన్ని ఏమంటారంటే ఒక క్లారిటీ లేకుండా, లేదంటే లైఫ్లో ఏదైనా సాధించాలనేటువంటి ఒక తపన లేకుండా. ఎంతమంది స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ ప్రతిరోజు కన్సల్టెన్సీకి వస్తారంటే ఆ స్టూడెంట్స్తో మాట్లాడితే ఇదే అనిపించింది, ఈ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు? ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అందరిలో నెంబర్ 2 అనేటువంటిది ఎక్సెస్లో ఉంటుంది. అది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం అనమాట. మన దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులకు చెప్తున్నానండి, మీరు పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తి అవసరం లేదు,
కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి జన్మ మీరు వాళ్ళకి ఇచ్చారు. కాకపోతే ఆ జన్మకు అనుగుణంగా వాళ్ళకి నేమ్ అనేటువంటి సరిగ్గా పెట్టండి. వాళ్ళ ప్రొఫెషన్‌కి లేదంటే వాళ్ళకి ఆ గోల్స్‌కి అనుగుణంగా సిగ్నేచర్‌ని డిజైన్ చేపించుకోండి. అద్భుతమైనటువంటి లైఫ్ మీ పిల్లలకి మీరు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. స్టూడెంట్స్ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ సర్వీసెస్ మొత్తం మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, పర్సనల్ మంత్ 8 వాళ్ళకి ఈ మార్చి నెల ఆర్థిక అవకాశాలు, కెరియర్ పరంగా ఎదుగుదల, కొన్ని సవాళ్ళను ఎదుర్కోవటం ఇవన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే విజయానికి మంచి మార్గం చూపిస్తుందండి. స్మార్ట్ ప్లానింగ్, క్రమశిక్షణ, అలానే మెడిటేషన్, యోగా అనేటువంటివి మిమ్మల్ని ముందుండి నడిపించేటువంటి విజయ గాథలండి ఇవన్నీ కూడా. సో మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకున్నటువంటి సమస్య నాకు కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి విత్ రెమెడీస్తో, స్విచ్ వర్డ్, స్విచ్ నెంబర్తో నేను ఆ యొక్క ఏదైతే మీ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి అనుగుణంగా నేను వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని ఇంత మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేసి నా వీడియోకి లైక్ చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.